అహోబిలే గరుడశైలमध्ये కృపావశాత్ కల్పితసన్నిధానం లక్ష్మ్యా సమాలింగితవామభాగం లక్ష్మీనృసింహం శరణం ప్రపద్యే. శ్రీవేంకటాచలాధీశం శ్రియాద్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీనివాసమంగాపురంలో అంగరంగ వైభవంగా జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో 3వ రోజు ఉదయం కళ్యాణ వెంకటేశ్వర స్వామి సింహవాహనాన్ని అధిరోహించి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. భగవంతుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదా ఆత్మానం సృజామ్యహమని ఎప్పుడైతే ఆ ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం అనేది పెళ్ళిపుగుతూ ఉంటుందో ఆ సమయంలో నేను అవతరిస్తాను అన్నాడు. ఆ ప్రకారంగా అవతరించినటువంటి అత్యద్భుతమైనటువంటి అవతారమే నృసింహావతారం. ఈనాడు యోగ నృసింహుడిగా కళ్యాణ వెంకటేశ్వరుడు మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మృగాణాంచ మృగేంద్రోహమని నందనందనుని యొక్క సుందర వచనామృతం. అంటే విశేషంగా భగవంతుడు సకల చరాచరములో కూడా ఉంటాడు. అటువంటి చరాచరంలో ఉన్నటువంటి స్వామి ఇచ్చట విశేషంగా ఆ జంతువులు ఏవైతే ఉంటాయో జంతువులో ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి జంతువు సింహం అన్నమాట. అందువల్ల అటువంటి ఆ సింహ వాహనాన్ని, మృగాలలో సింహాన్ని నేనే అని చెప్పుకున్నాడు కదా, అటువంటి సింహానికి కూడా అధిపతి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. విష్ణు సహస్రనామాలలో మనకు 2 సార్లు సింహనామం వినిపిస్తూ ఉంటుంది. 2202 అంటే 202వ నామం, అలాగే 489వ నామంలో. అందువల్ల మృగరాజు అయినటువంటి సింహాన్ని చూచిన వెంటనే జంతువులు ఎలా ఏ ప్రకారంగా భయపడతాయో అదే ప్రకారంగా భగవంతుణ్ణి చూసిన సందర్భంలో మనం ఏమైనా పాపాలు చేస్తున్నామా అనేటువంటి భావంతో దేవతలు, మానవులు అందరూ కూడా భయపడతారట. అటువంటి ఆ దేవదేవుడు ఈనాడు కలియుగంలో విశేషంగా భక్తుల కోలాటాల నడుమ దేవదేవుడు విశేషంగా సింహ వాహనాన్ని అధిరోహించి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎంత టీవీ, ఎంత సౌందర్యం అక్కడ! ఆహా! యోగ నృసింహుడుగా ఆ 2 చేతులు కూడా పద్మాసనం, అదే ప్రకారంగా అక్కడ చేతులు చాచి ఆ గజరాజులు ముందుకు సాగుతూ ఉండగా భగవంతుడు మెల్లమెల్లగా వాహన మండపం నుండి బయలుదేరి ఇలా వేంచేస్తూ భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం ముఖ్యంగా భగవంతుడు ఆశ్రితులందరినీ రక్షించాడు కూడా. అందువల్ల అటువంటి శరణాగతులను రక్షించేటువంటి దేవదేవుడు ఆనాడు ప్రహ్లాదుని రక్షించినటువంటి వైనాన్ని మనకు తెలియజేసే విధంగా ఈనాడు కళ్యాణ వెంకటేశ్వరుడు సింహవాహనంలో నృసింహస్వామిగా కొలువు తీరి అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. కేరళ వాద్యాలతో మంగాపుర క్షేత్రం మారుమ్రోగుతున్నది. అలాగే గజములు, అశ్వములు, వృషభములు, వేద పండితులు, దివ్య ప్రబంధ పాఠకులు, ఈ ప్రకారంగా అందరూ కూడా భగవంతుని సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కదా. వాహన మండపంలో స్వామి వేంచేసి ఉండి ఆ భక్తుల్ని అనుగ్రహిస్తూ మీరందరూ కూడా దర్శించుకోండి, నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడుతాను అనేటువంటి ఒక సంకేతాన్ని తెలియజేసే విధంగా ఈనాడు అత్యద్భుతమైనటువంటి ఆ ఆభరణాలంతా కూడా ధరించి అలా అందరూ కూడా ముందుకు సాగుతూ ఉండగా విశేషంగా స్వామి వేంచేస్తూ ఉన్నాడు. యోగశాస్త్రం, ఒక్కసారి యోగశాస్త్రాన్ని పరిశీలిస్తే ఆ సింహం అనేది వహన శక్తికి, గమన శక్తికి కూడా ప్రతీకగా ఉంటుంది.
భీమాదులందరూ కూడా సింహబలురుగా అక్కడ కొనియాడుతున్నారు. అటువంటి ఆ సింహాన్ని భగవంతుడు అధిరోహించాడంటే ప్రహ్లాదుని రక్షించినట్టు మనల్ని రక్షించడా భగవంతుడు? పరమ భాగవతోత్తములు అందరినీ భగవంతుడు రక్షించాడు కదా. విశేషంగా ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాసాంబరీష, శుక, శౌనక, భీష్మదాల్బ్యాన్, రుక్మాంగదార్జున, వశిష్ఠ, విభీషణాదీన్ పుణ్యాన్ ఇమాన్ పరమ భాగవతాన్ స్మరామి అన్న రీతిగా భాగవతోత్తముల్లో మొట్టమొదటివాడు ప్రహ్లాదుడట. ప్రహ్లాద నారదన్నారు. అంటే ప్రహ్లాదుడు భగవంతునిపైన అచంచలమైన భక్తి విశ్వాసాలంతా కూడా ఉంచి అతడే మనల్ని రక్షిస్తాడు, అతడే కాపాడుతాడు అని చెప్పారు. ఇలా దేవదేవుడు నృసింహ అవతారంతో హిరణ్యకశిప సంహారం చేసి భక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి రక్షించినటువంటి ఆ వృత్తాంతాన్ని తెలియజేసే విధంగా ఈనాడు విశేషంగా దివ్య శ్రీమత్పరాంగుశమునిం ప్రణతోస్మి నిత్యం శ్రీరారమ్మార తిరుకోవలోరజనకారార్ఘరమోడైకాన పుగ్గోరా తిరుకండన్ சீரான்களே உரைக்கண்டாய் நெஞ்ச ஓகந்து திருக்கண்டான் பொன்மணி கண்டான் திகழ மரக்கான் ராமம் கண்டான் பொன்னாகி கண்டான் பூரிதங்கம் கை கண்டான் என்னாயே வண்ணன் திருக்கண்டான் பொன்மணி கண்டான் திகழ மரக்கான் அணிநிறமம் கண்டான் கிராரம் பொன்னாகி கண்டான் பூரிதங்கம் கை கண்டான் என்னாயே வண்ணன் பாடனே సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు శ్రీ చిద్విలాసుడు శ్రీ శ్రీనివాసుడు సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు శ్రీ చిద్విలాసుడు శ్రీ శ్రీనివాసుడు ఏడు కొండలవాడు ఎనలేనివాడు ఏడు కొండలవాడు ఎనలేనివాడు కలిదైవమై కనుల కనిపించువాడు ఏడు కొండలవాడు ఎనలేనివాడు
కలిదైవమై కనుల కనిపించువాడు సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు శ్రీ చిద్విలాసుడు శ్రీ శ్రీనివాసుడు నరసింహ రూపమును వలచి బాల ప్రహ్లాదుని లీల పాలించే కరుణతో నరసింహ రూపమును వలచే బాల ప్రహ్లాదుని లీల పాలించే అల ఉత్తమాంగమున అలనాడు అమరినా ఉత్తమాంగమున అలనాడు అమరిన మృగరాజులకు ముత్తు మురి పాలుగూర్చి అల ఉత్తమాంగమున అలనాడు అమరిన మృగరాజులకు ముత్తు మురి పాలుగూర్చి సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు శ్రీ చిద్విలాసుడు శ్రీ శ్రీనివాసుడు పుండరీకాక్షుడై పుణ్యరక్షకుడై బ్రహ్మాండ భాండ పరిపాలనోదండుడై పుండరీకాక్షుడై పుణ్యరక్షకుడై బ్రహ్మాండ భాండ పరిపాలనోదండుడై రాక్షస మృగాంతకుడు కంతుడు అనంతుడు రాక్షస మృగాంతకుడు కంతుడు అనంతుడు శ్రీకాంత భూకాంత శృంగార కాంతుడై రాక్షస మృగాంతకుడు కంతుడు అనంతుడు శ్రీకాంత భూకాంత శృంగార కాంతుడై సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు శ్రీ చిద్విలాసుడు శ్రీ శ్రీనివాసుడు సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు శ్రీ చిద్విలాసుడు శ్రీ శ్రీనివాసుడు ఏడు కొండలవాడు ఎనలేనివాడు ఏడు కొండలవాడు ఎనలేనివాడు కలిదైవమై కనుల కనిపించువాడు ఏడు ప్రత్యాదిష్ట పురాతన ప్రహరణ గ్రామక్షణం పాణిజై అవ్యాత్రీణి జగంత్యకుంఠమహిమా వైకుంఠకంఠీరవ యత్ప్రాదుర్భవనాదవంధ్యజఠరా యాదృచ్ఛికాద్వేధసా యా కాచిత్ సహసా మహాసురగృహస్థూణా పితామహ్యభూత్. వేదాంత దేశికుల వారు దశావతారమనేటువంటి స్తోత్రంలో నృసింహావతార వైభవాన్ని అత్యంత వైభవంగా వర్ణిస్తూ ఉన్నారు. భగవంతుడికి ఆయుధాల కొరత ఉన్నదా? ఎందుకోసం భగవంతుడు నఖాలనేటువంటి ఆయుధాలతో హిరణ్యకశిపు సంహారం చేశాడు? దానికి దేశికుల వారు చక్కగా ప్రత్యాదిష్ట పురాతన ప్రహరణ గ్రామక్షణం పాణిజై అన్నప్పుడు హిరణ్యకశిపుడనేటువంటి రాక్షసుడు తను ఎవరి వల్ల కూడా సంహరింపబడకూడదనేటువంటి వరాన్ని వేడాడు. ఆ సమయంలో ఆయుధంతో కూడా నేను వధింపబడకూడదు అనేటువంటి ఒక వరం కూడా అచ్చట ఉన్నది. అందువల్ల భగవానుడు
అతన్ని ఏ ప్రకారంగా వధించాలి. వాస్తవంగా చూస్తే హిరణ్యకశిపుని యొక్క వరం అనేది చాలా విచిత్రమైనటువంటి వరం. ఎప్పుడు కూడా అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళు, మదమత్తంగా ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా కొన్నిసార్లు బుద్ధి తెలివి అనేది పోతుంది. అతడేమడిగాడు, నేను మానవులలో ఎవరి వల్ల కానీ, తిర్యక్కులలో ఎవరి వల్ల కానీ వధింపబడకూడదు. అలాగే రాత్రి వేళలో కానీ పగటి వేళలో కానీ నేను సంహరింపబడకూడదు. ఇంటి లోపల కానీ బయట కానీ అలాగే నేలపై కానీ ఆకాశంలో కానీ నేను వధింపబడకూడదు అన్నాడు. ఏ ఆయుధం వల్ల కూడా నాకు చావు అనేది రాకూడదు అని ఇలా పలు నియమాల్ని పలికి అటువంటి వరాన్ని పొందాడు. కానీ ఆ వరలాభానికి ఏ హాని కలగచేయకూడదు అని భగవంతుడు భావించాడు. అటువంటి ఆ సమయంలో ఈ అవతారాన్ని స్వీకరించాడు, నృసింహావతారాన్ని స్వీకరించాడు. అందువల్ల ప్రత్యేకంగా నృ అని చెప్పినప్పుడు నరుడు, సింహ అని ఆ మృగ రూపంలో కానీ మానవ రూపంలో కానీ కాకుండా నరుడు కలిసినటువంటి సింహరూపంలో విలక్షణమైనటువంటి అవతారం అంటే ఈ నృసింహావతారమే కదా. పగటి వేళలో కాదు, రాత్రి వేళలో కాదు, సంధ్యా సమయంలోనే ఈ నృసింహుని యొక్క ఆవిర్భావం జరిగింది. ఇంటికి లోపల కాదు, ఇంటికి బయట కూడా కాదు, వాకిటి ఆ గడప ఉన్నదే, ఆ గడపపై పట్టి నృసింహుడు తన యొక్క తొడపైన ఉంచుకొని హిరణ్యుణ్ణి సంహరించాడు. భూమిపై కానీ అదే ప్రకారం ఆకాశంలో కానీ కాకుండా మధ్యలో పెట్టి అసురుని యొక్క వక్షస్సును చీల్చి చెండాడాడు. అది మాత్రం కాదు, ఆయుధంతో కాకుండా నఖాలతో చీల్చాడు. ఇవి అన్నీ ఈ ప్రకారంగా జరగాలని స్వామి ముందుగా ఆలోచించాడా? అతని యొక్క సంకల్ప బలమన్నమాట. స్వామి ఆలోచించలేదు. అందువల్ల అటువంటి వధ కాదిది. అన్నీ కూడా యాదృచ్ఛికంగానే ఇది జరిగాయి కదా. అంచేత ఇటువంటి అత్యద్భుతమైనటువంటి అవతారాన్ని మనం ఈనాడు విశేషంగా దర్శించుకుంటున్నాం. పౌరాణిక గాథాక్రమంలో ప్రత్యాదిష్ట పురాతన ప్రహరణ. అయ్యా, స్వామికి ఎన్నో ఆయుధాలు ఉన్నప్పుడు ఆ ఆయుధాలు ఎక్కడ పోయాయన్నారు. దేశికుల వారు ఒక హేతువును అక్కడ ఉత్ప్రేక్షిస్తూ చెప్తున్నారు. పురాతన శబ్దం ఉన్నదే అంతా పాతవైపోయాయి, ఆయుధాలంతా పాతవై తుప్పుపట్టాయట. అందువల్ల సుదర్శనం మొదలైనటువంటి దివ్యాయుధాలు అది వాడి వాడి పాతపడి అది వచ్చి ఎటువంటి కార్యాలకి ఉపయోగపడకుండా పోయిందట. అందువల్ల స్వామి చూసాట, పక్కకు గెంటేశాట, అన్ని వాహనాన్ని పక్కన పెట్టేశాడు. అందువల్ల తన యొక్క శ్రీహస్తాల్లోనే ఉన్నటువంటి నఖాలనే నూతన ఆయుధాలుగా చేసుకున్నాడు. అది ఇక్కడ విశేషం. అందువల్ల నూతన ఆయుధాలుగా చేసుకుని ప్రత్యాదిష్ట నిరస్తమైనటువంటి ప్రహరణం అంటే ఆయుధం. అటువంటి గ్రామక్షణం, గ్రామశబ్దం సమూహకంగా అక్కడ చెప్తూ అంటే ఆయుధాల సమూహం. ఆయుధాల సమూహాన్ని పక్కన పెట్టేశాడు స్వామి. పాణిజం అని ఎంత అత్యద్భుతమైనటువంటి పదం. పాణిజం అంటే ఆ పాణి అంటే చేతులు, అక్కడ పుట్టేటువంటివి ఉద్భవించేటువంటివి నఖం, గోళ్ళు. అందువల్ల నఖాలతో హిరణ్యుని శరీరాన్ని చీల్చివేశాడని ఆ పలకకపోవడం అనేది వధరూపమైనటువంటి అమంగళార్థాన్ని పలకకూడదు అని దేశికుల వారు మంగళ సంప్రదాయాన్ని బట్టి క్షణం పాణిజైహి అని క్షణం ఒక్క క్షణంలో నఖాలనే ఆయుధాలుగా చేసుకొని ఒక క్షణకాలంలో ఆక్రమించినటువంటి నృసింహమూర్తి ముల్లోకాలను రక్షించాలని కోరుతున్నారు ఇక్కడ. క్షణం పాణియైహి అవ్యాత్. ఆహా స్వామి, నీవేం చేయాలి? ఈ నృసింహుని యొక్క ప్రాదుర్భావ స్థలాన్ని ఇక్కడ చక్కగా తెలియజేస్తున్నారు. భగవంతుడు ఎప్పుడూ కూడా ఆశ్రితుల యందు ఎంతో ఒక వాత్సల్యాన్ని కలిగి ఉంటాడు. గోప బాలికల వలె ఈ బాలికలు భగవంతుని ఎదుట తమ యొక్క కోలాట నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అదే ప్రకారం ఎంతోమంది ఆ జనులు ఇచ్చటికి వచ్చి స్వామివారి యొక్క వాహన సేవలో పాలు పంచుకుంటూ తమ యొక్క ఆ జన్మను సార్థకం చేసుకుంటున్నారు. అది మాత్రం కాదు, యత్ ప్రాదుర్భవనాత్ అన్నారు. అంటే ప్రహ్లాదుడు
భగవత్ ప్రభావాన్ని విస్తృతంగా కీర్తిస్తూ ఉన్నాట. అప్పుడు హిరణ్యకశిపుడు సహించలేకపోయాడు కదా. సహించలేకపోయినప్పుడు నీవు పలికేటువంటి భగవానుడు ఎక్కడా అంటే మదమత్తంతో ఉన్నటువంటి వాళ్ళకి భగవంతుని యొక్క ఆ స్వరూపం కానీ పరమాత్మ యొక్క తత్వం కానీ తెలియదు. అంచేత అతడేం చేశాడు, ఎక్కడున్నాడురా నీ భగవంతుడున్నాడు, త్వయ్యస్తి మయ్యస్తి అని ప్రహ్లాదుని యొక్క సమాధానం. అంటే నీ యందు ఉన్నాడు, నా యందు ఉన్నాడు. త్వయ్యస్తి ఇంకా కోపం వచ్చింది, నా దగ్గర ఎక్కడరా ఉన్నాడు, ఏమనుకుంటున్నారు, నేనే సర్వస్వం అనుకున్నాడు. అది కాదు నాన్న అని చెప్పినా కూడా అప్పుడు ఒక్కొక్క పదార్థాన్ని చూపిస్తూ ఒక్కొక్క వస్తువుని చూపిస్తూ ఆ సమయంలో ఒక్కొక్క స్తంభాన్ని అక్కడ చూపెట్టాడు. ఆ స్తంభాన్ని చూచి ఈ స్తంభంలో మీ స్వామి ఉన్నాడా అని ప్రశ్న వేరే అడగాల నాన్న. ఈ స్తంభంలో ఉన్నాడు, ఆ స్తంభంలో ఉన్నాడు, అచ్చట ఉన్నాడు, ఇచ్చట ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు అని ఆ ప్రహ్లాదుడిచ్చినటువంటి ఆ సమాధాన్ని విని ఇంకా కోపోద్రిక్తుడై స్తంభాన్ని తన యొక్క గదతో అక్కడ పగలగొట్టాడు. ఆ సమయంలో నృసింహుడి యొక్క ఆవిర్భావం జరిగింది. అంటే తాను కొలిచిపెట్టినటువంటి స్తంభాన్ని హిరణ్యకశిపుడు తట్టగా అక్కడే ఉద్భవించి ఆ నిశిత నఖాలను కలిగినటువంటి ఆ స్వామి సింహరూపుడై అతని యొక్క హృదయాన్ని స్పృశించి అలా చూచి అతని యొక్క విశాలమైనటువంటి వక్షస్సును బ్రద్దలు చేశాడు. అటువంటి స్వామి తన యొక్క చేతులతో ఆ ప్రకారంగా స్తంభం, ఎప్పుడైతే స్తంభాన్ని చూస్తూ ఉంటామో మనకు నృసింహుడే గుర్తుకొస్తూ ఉంటాడు. ఈ ప్రకారంగా నృసింహుని యొక్క ప్రాదుర్భావం అనేది యాదృచ్ఛికమన్నారు. అది మాత్రం కాదండి, ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే భగవంతుడికి అంత ఒక విధమైనటువంటి భావన. ప్రహ్లాదుని పరీక్షిస్తున్నాడు హిరణ్యకశిపుడు ఇక్కడ అక్కడ అని. కానీ అదే సమయంలో అన్ని చోట్ల కూడా ఎవరి భక్తులని హింసించేటువంటి సందర్భంలో భగవానుడు అక్కడ కాపాడుతాడు. కానీ తన యొక్క ఉనికికే ఇప్పుడు ప్రశ్న వచ్చింది. అందువల్ల సత్యం విధాతుం నిజ భృత్య భాషితమన్న రీతిగా అతడు అడుగుతూ ఉండగా ఎక్కడున్నా అంటే తను ఉన్నాడా లేదా, అదే అతనికి ఇది లేదే అని హిరణ్యకశిపుడికి అటువంటి భావన ఉన్నట్టు తెలుసుకున్నాడు. పరమాత్మ తన యొక్క ఉనికిని నిరూపించుకోవాలనే ఉద్దేశంతో అది మాత్రం కాదు, భక్తస్య దానవశిశోహో పరిపాలనాయ అన్న రీతిగా ప్రహ్లాదుని యొక్క విశ్వాసాన్ని వమ్ము చెయ్యకూడదు అనేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యంతోనే దేవదేవుడు ఈ అవతారాన్ని స్వీకరించాడు. కనుక అన్ని చోట్ల కూడా అన్ని స్తంభాలలో పరమాత్మ వ్యాపించాట. అంటే ఏ స్తంభాన్ని అతను కొడతాడో తెలియదు. అందువల్ల ఒకవేళ ఆ స్తంభాన్ని కొట్టినప్పుడు తాను లేకపోతే ప్రహ్లాదుడి యొక్క విశ్వాసం అనేది వంచింపబడుతుంది. అది మాత్రం కాదు, హిరణ్యకశిపుడు జయించి ఆహా చూసావా నీ స్వామి ఇక్కడ లేదు అని చెప్తాడనేటువంటి ఒక విధమైనటువంటి భావన భగవంతుడిలో ఉండిందట. అందువల్ల భగవంతుడు అన్ని చోట్ల ఉన్నారు అని వేదాంత దేశికుల వారు చక్కగా భక్తస్య దానవశిశోహో పరిపాలనాయ భద్రాం నృసింహకుహనామధిజగ్ముషస్తే స్తంభైకవర్జమధునాపి కరీశనూనం త్రైలోక్యమే తదఖిలం నరసింహగర్భం. వరదరాజ పంచాశతులో స్వామి వరద ఆ దానవ శిశువైనటువంటి దానవ బాలుడైనటువంటి ప్రహ్లాదుని రక్షించడం కోసం నీవేం చేశావు స్వామి, నీ యొక్క ఆ శుభకరమైనటువంటి మాయా నృసింహరూపాన్ని పొంది అలాగే ఈ జగత్తులో ఆ స్తంభం ఒక్కటి తప్ప నిజంగా మిగిలినటువంటి ఈ మూడు లోకాల్లో ఉన్నటువంటి స్తంభాలంతా కూడా నృసింహమూర్తిని గర్భంలో పెట్టుకుని ఉన్నది అని చెప్తున్నారు. ఎంత ఆశ్చర్యమైనటువంటి కల్పన. అందువల్ల భగవంతుడు అంతర్యామిగా ఉండాలని భావించినప్పుడు నరసింహమూర్తి అక్కడ అణిగి ఉన్నాడు కనుక ఆ సమయంలో ఈ ప్రకారంగా ఈ ఒక్క చోటు మాత్రమే అవంధ్య జఠరమైనది. నృసింహగర్భమైనటువంటి లోకంలో మిగిలిన స్థలాలంతా కూడా వంద్య జఠరముగానే ఉన్నాయి అని చక్కగా నృసింహ అవతారాన్ని కీర్తిస్తున్నారు ఆచార్యులందరూ కూడా. అటువంటి ఆ స్వామిని మనం ఈనాడు సింహ వాహనంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామిని విశేషంగా మనం ఆనాడు దర్శించుకొని సింహావతారాన్ని దర్శించుకోలేదు.
స్వామి కర్పూర నీరాజనంతా కూడా అందుకుంటూ భక్తుల్ని అనుగ్రహిస్తూ శ్రీనివాస మంగాపురంలో ఆ మాడవీధులలో ఊరేగుతూ అందరికీ కూడా తన యొక్క దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. స్వామి యొక్క ఠీవి, స్వామి యొక్క గాంభీర్యం అన్నారు. అంటే ఎటువంటి గాంభీర్యం అంటే ఇచ్చట విశేషంగా భక్తులందరూ కూడా ఆ కోలాటాలు చేస్తూ ఉన్నప్పుడు భగవంతుడు సంతోషపడతాట. ఎందుకంటే వాళ్ళ యొక్క నిష్కల్మషమైనటువంటి భక్తి, నిష్కళంకమైనటువంటి భక్తి, మనసులో ఎటువంటి ఒక చింత లేకుండా భగవంతుడే మనల్ని కాపాడుతాడు అనేటువంటి ఆ భక్తికి మెచ్చుతాడు భగవంతుడు. ఎందుకంటే మనకి ఎంత శాస్త్రజ్ఞానమున్నా కూడా భగవంతుని యందు భక్తి లేకపోతే, భగవంతుని యందు విశ్వాసం లేకపోతే భగవంతుడు మనల్ని రక్షించడు అన్నారు. ప్రహ్లాద విషయంలో ఏం చేశాడు భగవంతుడు? ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు నానా విధాలుగా పరీక్షించాడు. అంటే భగవంతుడు లేదు అని అతని ద్వారా చెప్పుకోవాలని చూశాడు, జరగలేదే. పర్వతాల నుంచి తోశాడు. ఆ పర్వతాల నుండి తోసేటప్పుడు నృసింహ స్వామినే తలుస్తున్నాడు. ఆ అంజలి ఘటించి భక్తులు ఆ స్వామిని దర్శించుకుంటా దివ్య ప్రబంధ పాఠకులు విశేషంగా ఈనాడు పేయాళ్వాళ్ళు రచించినటువంటి ఆ మూడవ తిరువందాన్ని అనుసంధానం చేస్తున్నారు. తిరుక్కండేన్ పొన్మేనికండేన్ అని ఆ స్వామిని మనం దర్శించుకుంటూ తరిద్దాం. నమిత దేవం భజే నారసింహం సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం విజయ నరసింహం వీర నరసింహం విజయ నరసింహం వీర నరసింహం భుజబల పరాక్రమ స్ఫుట నృసింహం రజనీచర విదళన విరాజిత నృసింహం సుజన రక్షక మహాశూర నరసింహం నమిత దేవం భజే నారసింహం సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం నృసింహం ప్రతాప నరసింహం దారుణ నృసింహం ప్రతాప నరసింహం చారు కళ్యాణ నిశ్చల నృసింహం ధీర చిత్తావాస దివ్య నరసింహం సారయోగానంద చతుర నరసింహం నమిత దేవం భజే నారసింహం సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం విమల నరసింహం విక్రమ నృసింహం విమల నరసింహం విక్రమ నృసింహం కమనీయ గుణగణాకర నృసింహం అమిత సుశ్రీ వెంకటాద్రి నరసింహం రమణీయ భూషణ
పౌరుషాభిరామ నరసింహం విజయ నరసింహం వీర నరసింహం దారుణ నృసింహం